హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు. మనం ఈ వీడియోలో గోదారి రుచులు అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. మోహన్ మరియు రాంబాబులు హైదరాబాదులో ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఎదురెదురు ఇళ్లలోనే ఉండేవారు. ఎప్పుడూ కూడా ఇద్దరూ ఇంటి నుండే భోజనం తీసుకుని వెళ్ళేవారు. ఇద్దరూ ఒకే కంపెనీ, ఒకే చోట అవడం వల్ల ఒకరి కూరలు మరొకరు రుచి చూస్తూ ఉండేవారు. రాంబాబు లంచ్ బాక్స్ ఎప్పుడూ కూడా కాస్త ఎక్కువగానే ఉండేది. ఏమిటి రాంబాబు గారు, ఈరోజు ఏం కూర తీసుకువచ్చారు? ఎంతైనా మా చెల్లెమ్మ చేతి వంట తింటున్నారు. మీరు చాలా అదృష్టవంతులండి. మీకు ఏమైనా తక్కువ అండి? మా చెల్లెమ్మ కూడా బాగానే చేస్తుంది కదా. ఆ తలకాయ కూర ఉంటుంది చూడండి, అబ్బా చెప్పగానే నోట్లోని నీళ్లు ఊరుతున్నాయండి. బాగుందండి మీ ఇద్దరి పని. మధ్యాహ్నం భోజనం సమయం కాగానే చక్కగా కడుపు నిండుగా తింటారు. కానీ మేము అలా కాదు. ఇంటి భోజనం తిని ఎన్ని రోజులు అయిందో. అలా బాధపడకపోతే నువ్వు కూడా చక్కగా పెళ్లి చేసుకో సతీష్. నీ భార్య కూడా చక్కగా వండి పెడుతుంది. వామ్మో, నన్ను అప్పుడే గోతిలో దింపేద్దామని చూస్తున్నారా? పాపం కష్టపడుతున్నాడు. మధ్యాహ్నం వీడికి కూడా కొంచెం పెడదాములే అనుకోకుండా పెళ్లి చేసుకోమంటారా? నేను మీ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండను. ఇలా నవ్వులతో వాళ్ల భోజనం ముగుస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మోహన్ తన భార్యతో రాంబాబు భార్య వంటల కోసం, రాంబాబు తన భార్యతో మోహన్ భార్య వంటల కోసం గొప్పగా చెప్తారు. అలాగే సతీష్ మంచి భోజనం కోసం పడుతున్న అవస్థల కోసం కూడా చెప్తారు. దాంతో రాంబాబు భార్య అప్పటి నుండి కూడా రాంబాబు తీసుకువెళ్లే లంచ్ బాక్స్ ఒక ముగ్గురికి సరిపడేలా కడుతూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకరోజు ఎదురెదురు ఇళ్లే కావడంతో మోహన్ భార్య ఇంకా రాంబాబు భార్య కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్తారు. ఏంటండి సీతగారు, మీరు వంటలు చాలా బాగా చేస్తారంట కదా, మా వారు మీ వంటల గురించి చాలా బాగా చెప్పారండి. అదేం లేదండి, మీ వంటలు కూడా చాలా బావుంటాయంట కదా, మా ఆయన చెప్పారు. మా చెల్లెమ్మ చాలా చక్కగా చేస్తుంది అని చెప్పారు. ఇంతకీ మీరు ఏమేమి వంటలు బాగా చేస్తారేంటి? నేను ఇక్కడ తెలంగాణలో చేసే అన్ని వంటలు బాగా చేస్తాను. మరి మీరు ఏ వంటలు బాగా చేస్తారండి? అమ్మో, అది చెప్పాలంటే చాలా పెద్ద లిస్టే ఉంటాదండి. ఒక్క చేపతోనే ఎన్ని రకాలు చేయొచ్చో తెలుసా అండి? నేనెప్పుడూ అడగనే లేదు. మీది ఏ ఊరండి? మాది కోటిపల్లండి. గోదారి గట్టు పట్టుకుని వెళ్ళిపోతే అటు రాజమండ్రి, ఇటు యానాం. ఒక్కసారి మా ఊరు వచ్చారనుకోండి, అస్సలు మర్చిపోరులేండి. అలా ఉంటాది మరి మాతోని. మర్యాదలు, మాటలు రెండింటితో కడుపు నింపేస్తాం. అవునండి, నేను విన్నాను. ఇప్పుడు చూస్తున్నా. మా వారు చెప్పారు, మీరు రాంబాబు అన్నకు లంచ్ బాక్స్ కూడా ముగ్గురికి సరిపడేలా పెడతారంట కదా. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ తమకు కావలసిన కూరగాయలు తీసుకుని ఇంటికి చేరుకుంటారు. తరువాతి రోజు గోదావరిలో కొత్త నీళ్లు వచ్చి పులుసలు పడ్డాయి అని రాంబాబు వాళ్ల నాన్న పనిగట్టుకుని మరీ వచ్చి రాంబాబు కోసం పులుసలు తీసుకుని వస్తాడు. పుస్తెలు అమ్మే అయినా పులుసలు కొనుక్కొని తినాలంటారు. పులుస అరుదుగా దొరకడం వల్ల ధర కూడా కాస్త ఎక్కువే. ఇక్కడ రాంబాబు వాళ్ళు ఉండేది పిల్లలతో కలిపి నలుగురు. వాళ్ల నాన్న తెచ్చింది 6 డజను పులసలు. ఏంటండి మామయ్య గారు, మేము లింగులింగుమని ఉండేది నలుగురం. మాకు ఇన్ని పులసలు అవసరమా? మళ్ళీ మీరు అంత దూరం నుండి పనిగట్టుకుని వచ్చారు. ఏంటమ్మా అలా అంటావు? ఏటి నార్ధనకి ఒకసారి వస్తాది. నా కొడుక్కి ఇదంటే ఎంత ఇష్టమో అనుకున్నావు? నా కోసం ఆలోచించకుండా దీన్ని వండేయి, చెప్తాను. సీతకి మామగారి సంగతి తెలిసిందే. ఆ మాటకి వస్తే సీత మామగారే కాదు, ఆ గోదారోళ్ల ప్రేమలే అలా ఉంటాయి. ఏదైనా ముందు బిడ్డల కడుపు తడవాల్సిందే అని అనుకుంటూ సీత పులుసల్ని మొత్తం శుభ్రం చేసి పులుసు పెడుతుంది. సాయంత్రం పులుసు చేసిన తరువాతి రోజు ఇంట్లోకి కావలసినంత తీసుకుని మిగిలిన దానిని రాంబాబు ఆఫీస్కి కొంచెం, సుమాకి ఇవ్వడానికి కొంచెం సర్దుతుంది. రాంబాబు తన తండ్రిని రైలెక్కించి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సీత పులుసు తీసుకుని సుమా దగ్గరికి వెళ్తుంది. ఏంటి సీతగారు, ఇలా వచ్చారు? ఏదైనా పనా? చెప్పండి. పనేం లేదండి బాబు,
మా మావయ్య గారు మా ఊరు నుండి పులుసులు తీసుకొచ్చారు. అది నిన్న పులుసు చేసి ఇదిగో మీకు ఇప్పుడు తీసుకొనొచ్చాను. నిన్నటిదా అండి? రాత్రి ఇవ్వడానికి లేట్ అయిందని ఫ్రిడ్జ్లో పెట్టారా ఏంటి? ఏంటండి బాబూ అలా అంటారు? మీరెప్పుడు పులసల గురించి వినలేదా? కనీసం సినిమాలో కూడా చూడలేదా ఏంటి? ఈ పులసల పులుసు రాత్రి వండుకొని మరుసటి రోజు ఉదయం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది నా సామిరంగా. అవునా? అంత బావుంటుందా అండి? నేను చెప్పడం కాదులే కాని మీరే తిని చూడండి. అప్పుడు మీరే చెప్తారు కదా. ఇక నేను వెళ్ళొస్తాను. సీత సుమా దగ్గర్నుంచి వచ్చిన కొంతసేపటికి రాంబాబు కూడా ఆఫీసు నుండి వచ్చేస్తాడు. ఆఫీసులో అందరూ కూడా పులసల పులుసుని చాలా మెచ్చుకున్నారని చెప్తాడు. అలాగే ఒక సలహా కూడా ఇచ్చారని, ఇక్కడ ఇంత అద్భుతమైన గోదావరి రుచులు దొరకట్లేదని, మనల్ని ఒక హోటల్ కూడా మొదలు పెట్టమని చెప్పారు. నాకు కూడా వాళ్ళ ఆలోచన మంచిగానే అనిపించింది. దీనికి నువ్వేమంటావు సీత అంటాడు. దీనిలో నేననేదేముందండి, మొదలెడితే బాగానే ఉంటుంది. కానీ ఇది మూన్నాళ్ల ముచ్చట్లాగా కాకుండా ముందు వెనక ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అంటే నువ్వు దేనికోసం అంటున్నావు సీత? అంటే ముందు పెట్టుబడి చూసుకోవాలి. ఆ తరువాత మనం వండడానికి మంచి సరుకు, శుభ్రమైన సరుకు ఉండాలి. ఓసిని ఇంతేనా? సరుకు అయితే మా నాన్నకి చెప్తే తెల్లారేసరికి లోడు దించుతాడు అంతే. ఇంకా పెట్టుబడి అంటావా? మీ నాన్న ఇచ్చిన కొబ్బరి తోట అమ్మేద్దాము, ఏమంటావు? ఏమంటాను, ఒక్క పైసా కూడా ఇవ్వనంటాను. అది మా నాన్న ఇచ్చింది, నేను ఎవ్వరికీ ఇవ్వను. ఏదో సరదాకి అన్నానులే. నువ్వు పెట్టుబడి కోసం కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు చేయాల్సిందల్లా రుచికరంగా వండి పెట్టడమే. ఇలా రాంబాబు సీతలు హోటల్ పెట్టడానికి నిర్ణయించుకున్నాక రాంబాబు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి తనకి రొయ్యలు ఇంకా చేపలు కావాలని చెప్తాడు. వాళ్ళ నాన్న అక్కడ ఏటకు వెళ్లే వాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇంకా ఇక్కడ హోటల్కి కావలసిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతాయి. సీత అక్కడ ఉన్న పని వాళ్లతో చేపల్ని మొత్తం శుభ్రం చేయించి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటుంది. అమ్మగారు, అన్నీ సిద్ధం చేశారు, బాగానే ఉంది. మరి మసాలాలు ఎక్కడా కనిపించట్లేదు ఏంటి? అయ్యగారికి తీసుకురమ్మని చెప్పాలా? అవసరం లేదు రంజిత్. నీసు కూర ఏది వండినా మన చేతులతో మనం చేసుకున్న మసాలానే కూరకి రుచినిస్తాది. నేను అక్కడ వేటికవి విడిగా పెట్టాను. వాటిని నువ్వు కొంచెం మిక్సీ పడితే చాలు. అవునమ్మగారు, నాకు తెలియక అడుగుతున్నాను. ఇక్కడ ఇన్ని చేపలు దొరుకుతాయి కదా, ఆ రాజమండ్రి నుండి అంత ఖర్చు పెట్టుకుని ఈ చేపలు తేవడం అవసరమా? నువ్వు ఎప్పుడూ గోదావరి చేపలు తిని ఉండవురా, అందుకే ఇలా అంటున్నావు. అన్ని చేపలు అన్ని కూరలకి పని చెయ్యవు. పులుసుకి ఒకటి, ఇగురికి ఒకటి, వేపుడికి ఒకటి. ఇంకా ఈ రొయ్యలంటావా, అన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఇంకో విషయం, పులుసుకి పెద్ద గిన్నె పెట్టు. అలాగే చేపలు వేపేటప్పుడు ఎలా పెడితే అలా కలిపేయకూడదు, విడిపోతాయి. అర్థమైందా? ఇలా సీత రంజిత్కి చెప్తూ ఉంటుంది. రంజిత్కి వచ్చిన ప్రశ్నలన్నింటికీ విసుక్కోకుండా సమాధానాలు చెప్తుంది. అలాగే పులుసుకి అవసరమైన చేపలన్నింటినీ ఒకచోట, ఇగురికి కావలసిన వాటిని ఒకచోట, వేపుడికి కావలసిన వాటిని సిద్ధం చేసుకొని వంట మొదలు పెడుతుంది. అన్నిటినీ కూడా భోజనం సమయానికి చక్కగా సిద్ధం చేసేస్తుంది. ఇంతలో రాంబాబు ఆఫీసు అక్కడికి దగ్గరే కావడంతో అక్కడి వాళ్ళని అందర్నీ రాంబాబు భోజనానికి పిలుస్తాడు. వండిన వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. మా ఆఫీసు వరకు వస్తున్నాయి ఆ గుమగుమలు. అంత బావున్నాయా బాబూ? అయితే ఈ మంచినీళ్లు తాగి అలా కూర్చో. ఇప్పటికీ కడుపు నిండిపోయింది కాబట్టి రేపు వచ్చి తిందువు కాని. అమ్మో, మీ గోదావరోళ్లతో ఎటకారం అంటే కష్టమే. ఆకలిస్తుంది వదినా. మా అన్నయ్య రాజమండ్రి నుండి ఏం తెప్పించాడు? నువ్వు ఏమేమి చేశావు? ఏమేం చేశావేంటన్నా? ఏమి చేయలేదు అడుగు. చిన్న చేపలు, చింత చిగురు, మట్టగిడసల పులుసు, గులివిందల ఇగురు, రొయ్యల ఇగురు, రొయ్యల వేపుడు, అమ్మో ఇంకా చాలా ఉన్నాయి. పులసలు, చీరమేను, పండుగొప్ప, నీకు ఏది కావాలో చెప్పు. రంజిత్, వీళ్లకు కావలసినవి అన్నీ దగ్గర ఉంది. చూసుకో. మీరందరూ కూడా మొహమాట పడకుండా అడగండి సతీష్. నా మొహమాటం గురించి మీకు తెలిసిందే కదా అన్నా. సుమగారు,
ఈరోజు మా వంటలన్నీ మీరు రుచి చూడాల్సిందే. ఏ ఒక్కటి వదిలిపెట్టకూడదు. రుచి చూస్తే మీరే వదిలిపెట్టర్లేండి. అన్ని రకాలుంటాయండి మా గోదారి చేపలు అంటూ సుమకి దగ్గర ఉండి వడ్డిస్తుంది సీత. ఇలా అందరూ కూడా మొదటి రోజు కావడంతో అన్నీ గోదారి చేపల రుచిని చూస్తారు. ఒక్కొక్క చేప రుచిని మించి ఒకటి ఉంటుంది. దీనికి కారణం రాంబాబు వాటిని సరాసరి ఎటువంటి నిలువ లేకుండా తీసుకురావడం ఒకటి అయితే, సీత చేతిలోని రుచి ఒక కారణం. ఇలా వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. సాయంత్రం రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత, సీత, ఈరోజు ఆఫీసులో అందరూ ఫోన్లు చేసి నీ వంటని తెగ పొగుడుతున్నారు తెలుసా? ఇలాగే సాగితే మన వ్యాపారం చాలా బాగుంటుంది. మీరు ఆ విషయంలో భయపడాల్సిన పని లేదు. మనం గోదారిని నమ్ముకున్నాం. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళని ఆ తల్లే చూసుకుంటుంది. ఇలా 2 నెలల్లోనే వాళ్ళ హోటల్ బాగా నడవడంతో రాంబాబు కూడా ఉద్యోగం మానేసి హోటల్నే చూసుకునేవాడు. ఇంకా వాళ్ళు కాలాన్ని బట్టి కొయ్య పరిగెలు, గట్టింగలు, దొందులు, మెత్తళ్ళు, గుడ్డాకురాయిలు ఇలా రకరకాల చేపల్ని తెచ్చి వాటిని కేవలం కూరలుగానే కాకుండా పచ్చళ్ళుగా కూడా పెట్టి తమ వ్యాపారాన్ని విదేశాల వరకు విస్తరించుకున్నారు. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.